స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ తన బిడ్డ అల్లుడి ఫోన్లను కూడా ట్యాప్ చేయించారని, ఇది వారి నీచమైన చర్యలకి నిదర్శనమని అన్నారు. గత ప్రభుత్వం జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేసిందని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో వాళ్ళ ప్రభుత్వ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా నా ఫోన్ కాలను మాత్రమే టాప్ చేశారు. నా ఫోన్ కాలను టాప్ చేశారు అత్యధికంగా. ప్రతి క్షణం, ప్రతి సెకండ్, ప్రతిసారి కూడా ప్రతి విషయంలో కూడా నా ఫోన్ ట్యాప్ చేయడం నిజంగా ఇలా చూపించడం, అధికారులు చూపించగానే షాకు గురైన అనేక విషయాలు వారు చూపెట్టాకనే షాకు గురైన. ఎంత నీచులు వీళ్ళంటే కేసీఆర్ కుటుంబము మావోయిస్టులకు సంబంధించి ఫోన్ అని ట్యాప్ చేయాలి. ఆ లిస్టులో మా పేర్లు పెట్టారు. మావోయిస్టు లిస్టులో మా పేర్లు పెట్టి మా ఫోన్ అని ట్యాప్ చేశారు. నాదే కాదు, అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు ఉంది అలా, కేసీఆర్ అల్లుడు హరీష్ రావు పేరు కూడా ఉంది అలా, వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ చేశారు. మొట్టమొదటిసారి అసలు ఫస్ట్ బాధితున్న నేను మొట్టమొదటిసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఫస్ట్ టైం స్టేట్మెంట్ ఇచ్చింది కూడా నేనే. ఇవాళ ఇన్ని పండుగలైనా కూడా ఇవాళ వేలాది మంది ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పండుగలు వదిలిపెట్టి తరలి వచ్చారు వాళ్ళు. కానీ అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో వావి వరుస లేవు. వాళ్ళకు తల్లి లేదు, నా తండ్రి లేడు, నా అక్క లేదు, నా చెల్లి లేదు. వాళ్ళకు నా కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేసారు. నా ఫోను, నా కుటుంబ సభ్యులది, మా సిబ్బందిది, లాస్ట్ కు మా ఇంట్లో పనిచేసే వర్కర్లు కూడా. మాది పక్క పెట్టు, సొంత కేసీఆర్ బిడ్డ కూడా ఫోన్ ట్యాప్ చేశారు. కేసీఆర్ అల్లుది కూడా చేశారు. వీళ్ళని ఏమనాలో తెలంగాణ సమాజం ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రంలో సిట్టు విచారణకు హాజరైన అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ, గత కేసీఆర్ ప్రభుత్వం జడ్జీల ఫోన్లను ట్యాప్ చేసిందని, ఇది ఒక దారుణమైన చర్య అని ఆరోపించారు. అంతేకాకుండా కేసీఆర్, కేటీఆర్ దరిద్రులు అని, భార్యాభర్తల ఫోన్లను కూడా విన్న నీచులని తీవ్ర పదజాలంతో విమర్శించారు. తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని, తాను ఈ కేసులో మొదటి బాధితుడని తానేనని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ అనుమానాలు వ్యక్తం చేశారు. గతంలో తన ఫోన్ ట్యాప్ చేశారని రేవంత్ రెడ్డి కూడా ఆరోపించారని గుర్తు చేస్తూ, ఇప్పుడు ఆయనని విచారించే దమ్ము అధికారులకు ఉందా అని ప్రశ్నించారు. ఈ కేసులో నిజాలు బయటికి రావాలంటే కేసును సీబీఐకి అప్పగించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. సీబీఐ విచారణ ద్వారా అందరినీ విచారించి అసలు నిజాన్ని వెలికి తీస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుల్ని రేవంత్ ప్రభుత్వం కాపాడుతోందని బండి సంజయ్ ఆరోపించారు. గత ప్రభుత్వం చాలా మంది వ్యాపారస్తుల ఫోన్లు ట్యాప్ చేసి వారి బిజినెస్ వివరాలను తెలుసుకుందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వద్ద పట్టుబడిన 7 కోట్ల డబ్బు ఎక్కడికి వెళ్లిందని ప్రశ్నించారు. ఈ కేసులో సిట్ అధికారులు నిజాయితీగా పనిచేస్తున్నారని, అయితే ముఖ్యమంత్రిపైనే తనకు అనుమానాలు ఉన్నాయని బండి సంజయ్ పేర్కొన్నారు. చూడండి, మీరెవరన్నా మీ కెమెరామెన్ ఉన్నారు, రిపోర్టర్లు ఉన్నారు, మీరెవరన్నా మీ కుటుంబ సభ్యులతో గాని ఎవరన్నా గాని వాట్సాప్ కాల్ కాకుండా నార్మల్ కాల్ మీరు మాట్లాడారు ఎప్పుడైనా? తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు భిక్షాటన చేసే భిక్ష పైన కూడా ఒక ఏమీ తెలియనటువంటి మామూలు వ్యక్తి కూడా వాళ్ళ భార్యతో మాట్లాడాలన్నా, ఇద్దరు భార్యాభర్తల ఫోన్ మూర్ఖులు వీళ్ళు, చండాలులు, నీచ మనుషులు వీళ్ళు. ఎవరన్నా భార్యాభర్తల ఫోన్ వింటారా అన్న? ఎవడన్నా? ఇంత సిగ్గుమాల కుటుంబం వీళ్ళది. కేసీఆర్ కొడుకు దరిద్రులు వీళ్ళు. ఎవరన్నా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవ్వరు కూడా నార్మల్ కాల్ మాట్లాడుకోవాలి. ఎవరైనా మామూలు బిచ్చపులు అడిగినా కూడా, ఆటో కార్మికులు అడిగినా కూడా, అబ్బో సార్ కేసీఆర్ ఫోన్ ఇంటర్నెట్ అందుకే వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నారు సార్ అంటుండే. ఇది కామన్ అయిపోయింది. ఇది ఎవ్వరు కూడా మాట్లాడుకోలే, అందరికి తెలిసిపోయింది. కేసీఆర్ ఫోన్ ఇంటర్నెట్, మామూలు కాల్ మాట్లాడకూడదు, అయితే వాట్సాప్, అయితే ఫేస్ టైము, అయితే సిగ్నల్ మాట్లాడుకోవాలంట అని చెప్పి ఈ టెక్నాలజీ పెంచడానికే వచ్చి కేసీఆర్ టాపిక్ ఇచ్చింది. కేసీఆర్ గవర్నమెంట్ మీరు చూడండి, మీరెవరన్నా మీ కెమెరామెన్ ఉన్నారు, రిపోర్టర్లు ఉన్నారు, మీరెవరన్నా మీ కుటుంబ సభ్యులతో గాని. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తూ కేసీఆర్, కేటీఆర్లకి ఉరిశిక్ష వేయవద్దని బండి సంజయ్ కోరారు. ఉరిశిక్ష వేస్తే ఒకేసారి చనిపోతారని, వారు చేసిన తప్పులకి ఇది సరిపోదని అన్నారు.
జడ్జీల ఫోన్లు ట్యాప్ చేసినందున జడ్జీలను విచారించే దమ్ము సిట్ అధికారులకు ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఈ కేసుని సీబీఐకి అప్పగించడం ద్వారా మాత్రమే పూర్తి న్యాయం జరుగుతుందని బండి సంజయ్ తెలిపారు. సంబంధించి ఎమ్మెల్యేల ఫోన్ కూడా ట్యాప్ చేసిర్రు. కేసీఆర్ బిడ్డది కేసీఆర్ అది కూడా ట్యాప్ చేసిర్రు. వాళ్ళని కూడా విచారణ పిలవాలని చెప్పిన వాళ్ళని కూడా విచారణ పిలవాలి. రాజకీయ నాయకుల మాలాంటి రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడము, వ్యాపారస్తుల ఫోన్ ట్యాప్ చేయడము, అడ్వకేట్ల ఫోన్ ట్యాప్ చేయడము, సినిమా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడము, ఇంతకంటే ఘోరమైన ఇంకోటి. నేను గ్రూప్ 1 ఎగ్జామ్ సంబంధించి పేపర్ లీకేజ్ సంబంధించి ఫైట్ చేస్తుంటే ఆ రోజు అరెస్ట్ చేశాను. నేను ముందుగానే పోలీసు వాళ్ళు మా ఇంటికి వచ్చి నువ్వు పోతున్నావు అని చెప్పని. నీకెట్లా చేస్తుంటే సమాధానం లేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసును విచారిస్తున్న జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేసిరు. హైకోర్టు జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేసిరు. వీళ్ళు విచారణ చేస్తున్న హైకోర్టు జడ్జి ఫోన్ కూడా జడ్జి గారి ఫోన్ కూడా వీళ్ళు ట్యాప్ చేసిరు. బీఆర్ఎస్ సంబంధించి ఎస్ఐబి అనేది మావోయిస్టు టెర్రరిస్ట్ కార్యకలాపాలను అదుపు చేయడానికి మాత్రమే ఇది అవసరం. దాన్ని పెట్టుకొని వీళ్ళు ఏది పడుతుంది ఫోన్ ట్యాప్ చేయడమే. వేలాది ఫోన్లు ఆ లిస్ట్ చూస్తే నేను ఆశ్చర్యపోయినా. వేలాది ఫోన్లు ఢిల్లీ నుంచి నాకు వచ్చిన ఫోన్లు, మా పిఎల్కి వచ్చిన ఫోన్లు, మా డ్రైవర్కి వచ్చిన ఫోన్లు, మా సిబ్బందికి వచ్చిన ఫోన్లు అన్ని కూడా లిస్టు మొత్తం ఉంది. ఆడ మొత్తం లిస్ట్ ఉన్నది. మావోయిస్టుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఎస్ఐబిని ఈ కేసీఆర్ అనే మూర్ఖుడు, కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లు ఏ విధంగా వాడుకున్నారంటే దాన్ని పక్కబెట్టి మావోయిస్టుల లిస్టు పక్కబెట్టి రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాప్ చేయడము. ఈ కేసీఆర్ అనే మూర్ఖుడు, కేసీఆర్ కొడుకు వాళ్ళ సొంత లావాదేవీల కోసము, సొంత అవసరాల కోసము దాన్ని ఒక అడ్డాగా మార్చింది ఎస్ఐబిని. అసలు ఎస్ఐబి అనేది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన తర్వాత సంచలన వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ తన బిడ్డ, అల్లుడితో సహా జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేయించారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్లకు ఉరిశిక్ష వేస్తే ఒకేసారి చనిపోతారని, కానీ వారు చేసిన పాపాలకి అంత సులభంగా శిక్ష ఉండకూడదని అన్నారు. ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్లో నిందితుల్ని కాపాడుతోందని ఆరోపించారు. చాలా మంది వ్యాపారస్తుల ఫోన్లు ట్యాప్ చేసి వారి వ్యాపార రహస్యాలను తెలుసుకున్నారని, ఎన్నికల సమయంలో ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వద్ద పట్టుబడిన 7 కోట్ల రూపాయల గురించి కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు హాజరైన తర్వాత మీడియా ముందు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ తన బిడ్డ, అల్లుడి ఫోన్లను కూడా ట్యాప్ చేయించారని, ఇది వారి నీచమైన చర్యలకి నిదర్శనమని అన్నారు. గత ప్రభుత్వం జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేసిందని ఆయన ఆరోపించారు. సిట్టు విచారణకు హాజరైన అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వం జడ్జీల ఫోన్లను ట్యాప్ చేసిందని, ఇది ఒక దారుణమైన చర్య అని ఆరోపించారు. అంతేకాకుండా కేసీఆర్, కేటీఆర్ దరిద్రులని, భార్యాభర్తల ఫోన్లను కూడా విన్న నీచులని తీవ్ర పదజాలంతో విమర్శించారు. తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని, తాను ఈ కేసులో మొదటి బాధితుడిని తానేనని పేర్కొన్నారు.